ప్రజల మూడ్ అనేది స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా అదే ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో 60% పైన ఓట్లతో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రస్తుతానికి ఇప్పటికైతే, రేపు ఇంకా మిగతా పార్టీలు కలిస్తే మరి వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 60% పైన ఓట్లతో క్లీన్ స్వీపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది. ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి. చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, 4 రోజుల సమావేశాలు అసెంబ్లీలో. కనీసం పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు. కనీసం 26 మంది మంత్రులు ఉంటే 26 మంది మంత్రులు 3-4 తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టకథల మంత్రి లేదంటే ఇంకొక 2 వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే 26 మంది మంత్రులు వాళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య. వాళ్ళు కూడా రాలేదును అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. మేం కాదు, జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తా ఉంది. దాన్నే సర్వేల్లో ఇండియా టుడే సీ ఓటరు, గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సీ ఓటరు అలాగే వాళ్ళ టీంలు 2019లో వైసీపీ అధికారంలోకి వస్తామని చెప్పారు వీళ్ళు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని 2019లో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే. ఇవాళ సాక్షి పత్రిక, ఈరోజు సాక్షి పత్రిక పేపర్ ఇది, సీ ఓటర్కి నేతి బీర సర్వే. అంటే వైసీపీ గెలుస్తుందంటేనేమో సూపరాళ్ళు, లేకపోతేనేమో పాపరు. ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎందుకంటే ఈ సలహాదారులు మరి 140 కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేశాడు. ఇలాంటి మేతగాళ్ళందరూ ఇంకా వైసీపీ అధికారంలోకి పోతుంది అని అంటే ఎక్కడ నమ్మలేకపోతా ఉన్నారు. ఇంకా 60 రోజుల్లో పీక్కోవాల్సినంత పీక్కోవడానికి ప్రిపేర్ అయిపోయారు. ఇంకా వాస్తవాల్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే నేను 2 సాక్షి పేపర్ని, 2019 సాక్షి పేపరు, ఆ రోజు జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే అపూర్వం అని వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు అనేకమైనటువంటి జాతీయ మీడియా సంస్థలకి కట్టబెట్టారు డబ్బులు. ఎందుకోసం? మీరు ఆ రోజు ముందే మా అధికారంలోకి వస్తామని చెప్పారని. ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మీద విషయం కక్కుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే నీకు ఫేవర్గా వస్తుందని చెప్తేనేమో కరెక్ట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా, నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి, ఖేల్ ఖతం దుకాన్ బంద్. నేనంటలా, మీ వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. అందుకనే ఆఖరి అసెంబ్లీ చివరి సమావేశం, నేను శాసనసభ్యుడిని 2014-19 చివరి సమావేశంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రిగా మేమందరూ ఫోటో దిగాం. గ్రూప్ ఫోటో అనేది ఒక మెమరీ. ఆంధ్రప్రదేశ్ విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అసెంబ్లీలో ఒక చరిత్ర, ఆ చరిత్రలో అందరూ ఉండాలి. గతంలో ఎన్ని అసెంబ్లీలు జరిగినా ఆనాటి ముఖ్యమంత్రులతో ఆనాటి శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా ఒక స్వీట్ మెమరీస్ అని గ్రూప్ ఫోటో దిగటం అనేది ఆనవాయితీ. నీ దెబ్బకి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎమ్మెల్యేలు పరార్,
మంత్రులు పరార్. కనీసం అసెంబ్లీకి వచ్చేవాడు కూడా లేడు. చివరి అసెంబ్లీ సమావేశాలంటే అందరం కూడా మేము గతంలో 2019లో ఒకరికొకళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ రేపు మళ్ళా అసెంబ్లీలో రావాలని చెప్పి ఆ రోజు అందరం కూడా మాట్లాడుకోవటం, కలిసి చివరి సమావేశాలు చివరి రోజు అని చెప్పి కలుసుకున్నాం. నీ దెబ్బకి అది కూడా పరా. ఇవాళ 2019లో సీవోటరో లేదంటే ఇంకొకటో నువ్వు అధికారంలోకి వస్తున్నది, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అదే సంస్థలు నీకు అప్పుడు ఫేవర్గా చెప్పిన సంస్థలే ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది అని చెప్పినప్పుడు నువ్వెందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నావు? ఇవాళ దానికి వీళ్ళ మీడియా టీము, సోషల్ మీడియా టీము మొత్తం పేటీఎం గాళ్ళు, కేటుగాళ్ళు, అలాగే ఎవరైతే ఈ ఫేక్ గాళ్ళు ఉన్నారో మొత్తం దిగిపోయారు. నిన్న ఒక రిపబ్లిక్ టీవీ పేరు మీద ఒక ఫేక్ సర్వే వదిలారు. 132 సీట్లు వైసీపీ కంట, 132 వైసీపీకి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడో అతను ఈ ఫేక్ సర్వేను వదిలాడు. అంటే మాకు అనుకూలంగా ఉందని చెప్పి 130, అంటే ఇది దింపుడు కళ్ళెం ఆశ అన్నమాట. ఆఖరిలో కనీసం ఒక 25 సీట్లైనా వస్తాయి మాకు, ఈ 132లో 10 20 వస్తాయి అనే దింపుడు కళ్ళెం ఆశతో ఇది వదిలితే దాని ఎమ్మటినే రిపబ్లిక్ టీవీ ఖండం చేసింది. ఇది కరెక్ట్ కాదు, ఇది రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్. వీళ్ళు క్లియర్గా రాశారు. ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ that take propaganda is being circulated using the morphed logo of Republic Media Network. It is clarified that Republic has not conducted any pre-election survey in the state of Andhra Pradesh, as is being falsely circulated. ఏం చెప్తారా పేటీఎం గాళ్ళ మీరు? ఏం చెప్తారా ఫేక్ గాళ్ళు? ఈ ఫేక్ వైసీపీ గాళ్ళు, ఈ ఫేక్ వైసీపీ పెంపుడు జగన్మోహన్ రెడ్డి కుక్కలు ఏం చెప్తారా మీరు దీనికి? మీరు ఇచ్చారు నిన్న రిపబ్లిక్ టీవీ లోగో పెట్టి, రిపబ్లిక్ టీవీ పేరు మీద 132 సీట్లు. ఇదిగో మీరు ఇచ్చిన గంటలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్. ఏది కరెక్టరా? ఇదేనా? ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం, ప్రతి దాంట్లో దొంగ మాటలు, దొంగ పనులు, అవినీతి పనులు, ఆఖరికి తల్లిని చెల్లిని బూతులు తిడతా ఉండి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటే విజయమ్మ గారిని, షర్మిల గారిని, సునీతమ్మని